సినీ నటి పావలా శ్యామల ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు సిద్ధపడిన ఆమె కుమార్తెను పోలీసులు కాపాడి ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. కొంతకాలంగా పావలా శ్యామల, ఆమె కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడు సినిమా అవకాశాలు లేకపోవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ క్రమంలో కొందరు వారిని ఓ హోంలో చేర్పించగా అక్కడ వారి ఆరోగ్యం మరింత క్షీణించి మంచానికే పరిమితమయ్యారు. సరైన సేవలు అందించలేమంటూ ఆ హోం నిర్వాహకులు వారిని బయటకు పంపించేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 300 సినిమాల్లో సహాయ నటిగా గుర్తింపు పొందిన పావలా శ్యామల దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో దిక్కు తోచని స్థితిలో రోడ్డుపైకి చేరిన శ్యామల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేష్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన ఏసీపీ వారిని కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్కు తరలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించి అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. తమ సంస్థ ద్వారా అనాథ వృద్ధులకు సాయం అందిస్తున్నామని, ఎవరైనా అవసరంలో ఉంటే తనను సంప్రదించాలని ఆయన కోరారు. సినీ నటి పావలా శ్యామల ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు సిద్ధపడిన ఆమె కుమార్తెను పోలీసులు కాపాడి ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. కొంతకాలంగా పావలా శ్యామల, ఆమె కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడు సినిమా అవకాశాలు లేకపోవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ క్రమంలో కొందరు వారిని ఓ హోంలో చేర్పించగా అక్కడ వారి ఆరోగ్యం మరింత క్షీణించి మంచానికే పరిమితమయ్యారు. సరైన సేవలు అందించలేమంటూ ఆ హోం నిర్వాహకులు వారిని బయటకు పంపించేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 300 సినిమాల్లో సహాయ నటిగా గుర్తింపు పొందిన పావలా శ్యామల దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో దిక్కు తోచని స్థితిలో రోడ్డుపైకి చేరిన శ్యామల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేష్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన ఏసీపీ వారిని కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్కు తరలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించి అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. తమ సంస్థ ద్వారా అనాథ వృద్ధులకు సాయం అందిస్తున్నామని, ఎవరైనా అవసరంలో ఉంటే తనను సంప్రదించాలని ఆయన కోరారు.